హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తుని నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యనమల ఫ్యామిలీ గురించి ప్రస్తావించకుండా తుని రాజకీయాలు మాట్లాడలేం. టీడీపీ పార్టీలో 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజకీయ దురంధరుడిగా మనం చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారి సోదరుడు యనమల కృష్ణుడు గారు టీడీపీ నుంచి వైసీపీలో రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, మనం ప్రస్తావించినట్టు 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? నేను చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. 78లో ఇందిరాగాంధీ మీద ఫేవర్ తోటి తుని నియోజకవర్గ రాజకీయ ప్రవేశం చేశాను. 5 సంవత్సరాల అనంతరం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, తుని నక్కపల్లి ఐక్య సంఘం అనేది ఉండేది, అందులో నేను సభ్యుడిగా ఉండడం. అప్పుడు ఇక్కడున్నాడు స్థానికంగా ఉన్నటువంటి రాజుల రాజకీయాన్ని మార్చాలని ప్రజలందరూ కోరిక మేరకు అప్పుడు మేము రాజకీయ రంగ ప్రవేశం చేసి నియోజకవర్గానికి యనమల రామకృష్ణ గారిని నక్కపల్లి తుని నక్కపల్లి సంఘం తరఫున తీసుకురావడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఎన్టీ రామారావు గారు 9 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి అధికారంలోకి రావడం, యనమల రామకృష్ణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెంటనే మంత్రి పదవి ఇవ్వడం, నెగ్గిన తర్వాత క్యాబినెట్లో తీసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్లో ఉండి స్టేట్ రాజకీయాల్లోనూ ప్రభుత్వంలోనూ పనిచేయడం, నేను స్థానికంగా ఇక్కడికి ఉండి ఆయన స్థానే అన్ని కార్యక్రమాల్లో నేను చూడడం జరిగేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ఆయన క్యాబినెట్ హోదాలోను ప్రతిపక్ష హోదాలోనూ ఉండడం వల్ల స్థానికంగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనే చూస్తున్నాను. ధర్మిల నేను 2 సార్లు 2014, 2019లో ఓటమి పాల్గొనడం జరిగింది. ఎందువల్లంటే 2014లో లాంగ్ స్టాండర్డ్ రాజకీయం వల్ల అసంతృప్తి వల్ల ఓటమి పాల్గొనడం జరిగింది. 2019లో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి గాలి వల్ల తెలుగుదేశానికి కనీసం 23 కూడా సీటుతో సరిపెట్టుకోవడం జరిగింది. ఈ 2 కారణాల వల్ల ఓటమి జరిగినప్పుడు కూడా ఈవేళకి ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోనే కొనసాగుతున్న కార్యకర్తలతోటి. మరి మొన్న ఏ కారణం చేత పార్టీ టికెట్ ఇవ్వలేదో తెలియదు, కానీ మరి రామకృష్ణ గారి అమ్మాయికి ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత రామకృష్ణ గారు, అదేవిధంగా వర్మ గారు, చనిపోయినటువంటి కీర్తిశేషులు వరుపుల రాజా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అచ్చెన్నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి మీకు మంచి స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. దాని స్థానే నియోజకవర్గం అంతా చాలా వరకు యనమల దివ్య గారిని పరిచయం చేయడం జరిగింది. రాను రాను మరి వచ్చినటువంటి పదవులు రామకృష్ణ గారి పాపకి ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడికి ఎంపీ, వాళ్ళ యువకుడికి ఎమ్మెల్యే, ఈయన కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగాలనే ఉద్దేశంతో నాకు ఏ అవకాశం ఇచ్చేలా కనపడలేదు. మరి 42 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాజకీయాల్లో ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక పదవి ఉంటేనే ప్రజల ముందుకు వెళ్ళగలగాలనే సదుద్దేశంతో ఇంక ఈ పార్టీలో రామకృష్ణ గారు ఉండగా మనకు అవకాశం రాదన్న ఉద్దేశంతో కొంతమంది జిల్లా నాయకులు, రాజకీయ నాయకులు సూచనలు సలహా మేరకు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా సునీల్ ఎంపీ గారు కలిపి తప్పనిసరిగా
మా పార్టీలోకి వచ్చినట్టయితే నీ కోరిక నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే జగన్ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళిద్దరు జగన్ గారితో మాట్లాడడం, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోతుంది. తుల్లో దాడిశెట్టిగా రాజయ్య గారు నెగ్గబోతున్నారు, కాకినాడ ఎంపీగా సునీల్ గారు నెగ్గబోతున్నారు. నీకు తప్పనిసరిగా మంచి గుర్తింపు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తానని జగన్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను పార్టీ మారడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. సార్ 72లో రాజకీయాల్లోకి వచ్చారన్నారు కదా? 78. 8 సార్? అవును. 78లో రాజకీయాల్లోకి వస్తే అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు ఇంచుమించుగా 22, 23 ఉంటుంది. అంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది సార్ మీకు? నిజానికి మాది ఆ రోజుల్లో యనమల వసంత్ గారని మా తాతయ్య గారు సమితి ప్రెసిడెంట్ చేసేవాడు. నేను కూడా చిన్నప్పటి నుంచి యువజన సంఘాలు అవి పెట్టి చాలా కుర్రలతో యాక్టివ్గా ఉండేవాడిని. ఏదేమైనప్పుడు కూడా మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున మా ఊరికి దగ్గర ఉన్నటువంటి బెండపూడి దత్తుడు గారు అనే వ్యక్తికి ఐకాంగ్రెస్ టికెట్ రావడం. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ వేవ్ ఆంధ్ర రాష్ట్రంతో ఉండేది. ఇందిరాగాంధీకి వేయాలి, ఇందిరాగాంధీ నెగ్గించాలన్న సదుద్దేశంతో మా యువత అంతా కలిపి బెండపూడి దత్తుడు గారు చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత నియోజకవర్గం అందరూ కూడా పరిచయాలు పెరిగాయి. ఆ పరిచయాలతోటే ఐక్య సంఘంలో మెంబర్గా జాయిన్ అయ్యని ముందే చెప్పాను మీకు. తదనంతరం రామకృష్ణ గారు నేను కూడా అప్పటికే చిన్న స్నేహంగా ఉండేవాళ్ళం. అతను విద్యావంతుడు. అలాంటి అతనికి మన అవకాశం ఇస్తే మన కోరిక నెరవేరుద్దని ఆయన బతిమాలి మరీ రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది. తీసుకురావడం 9 నెలల్లో ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవడం, నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన పార్టీలో కొనసాగడం, ఆయన స్థానే ఇక్కడ మేము కొనసాగడం జరిగింది. కానీ మరి పదవుల దగ్గరికి వచ్చేటప్పుడు స్వార్థం చూపించుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాకు స్వార్థం ఉండుంటే ఆయన గురించి ఎన్నాళ్ళు కష్టపడవలసిన పని లేదు. ఏదైనప్పుడు కూడా మరి స్వార్థమే ఎడదీసింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు వాళ్ళ ఫ్యామిలీలోనే టికెట్లు ఇస్తున్నారు, ఈయనకు కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ ఆఫర్ ఉందని చెప్పేసి. అంటే మీరు కూడా సొంత తమ్ముడే కాబట్టి ఆయనకి పార్టీలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన సలహాలు ఇస్తారని విన్నాను. అలాంటి వ్యక్తి ఇక్కడ కాకపోయినా వేరే చోటనా మీకు టికెట్ ఇప్పించే సత్తా ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణ గారు. ఆ ప్రయత్నం కూడా ఆయన ఏం చేయలేదంటారా? ప్రతిపాటి టికెట్ ఇప్పించమని కొంతమంది పెద్దలు వెళ్ళినప్పుడు కూడా మరి ఆయనకి ఎందుకో నాకు రాజకీయంగా పదవులు ఇవ్వడానికి, జిల్లాలో పదవులు ఇవ్వడానికి కూడా ఆయన మనసు అంగీకరించలేదు. ఏదో స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డును, తలుపులం లోవను ఇచ్చి ఇక్కడ పనిచేయడానికే, ఆయన ఉనికి కాపాడుకోవడానికి నన్ను కింద పని చేయడానికి తొక్కిపెట్టారు తప్ప ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ అని కానీ, సెంట్రల్ బ్యాంక్ అని కానీ, కనీసం గ్రంథాలయ చైర్మన్ కూడా ఇప్పించలేకపోయారు. అంటే ఆయన మరి చంద్రబాబు నాయుడు తర్వాత రెండో స్థానంలో ఉన్నానని చెప్పుకుంటావు, మరి నాకే ఆయన ఇప్పించలేదంటే మరి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు అనేది మరి చూడాలి. సార్ మీ అన్నయ్య గారితో మీరు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదు సార్ దీని గురించి? నాకు అప్పటికే పదవుల మీద పెద్ద ఆశ లేదు. ఆయన పదవులు చేస్తుంటే నేను చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఆయన ఓటమి పాలైన తర్వాత నేను ఇంకా ప్రజాస్వామ్యంలో పోటీకి వెళ్ళను, నువ్వు పోటీ చేయమని చెప్పడం జరిగింది. 2 సార్లు కూడా నేను పోటీ చేశాను. అయినప్పుడు నాకు తెలియకుండానే, నాతో చెప్పకుండానే ఆయన టికెట్ మార్చడం జరిగింది. అయినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఉంటున్నాం, ఎందుకు మళ్ళీ ఏదో పదవి గురించి ఆశించి పక్కకు పోయారంటారన్న ఉద్దేశంతో నేను అంగీకరించి తిరిగాను. తిరిగినప్పుడు కూడా అతని బిహేవియర్ ఏం మారలేదు. సరే ఇంకా నమ్మకం లేని దగ్గర
మనం ఉండడం మంచిది కాదన్న ఉద్దేశంతో పార్టీ మారవలసి వచ్చింది. సార్ మీరైతే 42 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నారు. అదే చాలా పెద్ద ప్రయాణం అది. ఆ 42 సంవత్సరాల్లో మిమ్మల్ని సరిగ్గా గుర్తించలేదా మరి పార్టీ? పార్టీ గుర్తించడానికి పార్టీ స్థాయికి వెళ్ళలేదు నేను. ప్రజల్లో ఉండిపోయాను. ఆయన పార్టీలో ఉంటున్నాడు కదా అని ఆయన అక్కడ చూసుకోవడం, నేను ఎక్కడ చూసుకోవడం తప్ప. ఆయనకి సపోర్టివ్గానే ఉన్నారు మీరు. అంతే, ఆయన స్థానే ఆయన ప్రతినిధిగానే పనిచేశాను తప్ప కోరిక వచ్చి ఉంటే అడిగి ఉండేవాడేమో. నేను ఎప్పుడు పదవి ఇవ్వమని అడగలేదు. అది కూడా ఎమ్మెల్యే నిలబడడం కూడా అతను వాడిపోయి కాదంటే నేను నిలబడ్డాను అంతే తప్ప నేను కోరుకుంటే ఇచ్చి వచ్చింది కాదు. సో 2014, 2019 మీరు పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కూటమి అని చెప్పేసి 3 రాజకీయ పార్టీలు కలిసి వైసీపీకి అపోనెంట్గా వస్తున్నాయి. సో ఇప్పుడు కనుక టికెట్ ఇచ్చుంటే మీరు ఖచ్చితంగా గెలిచేవారా టీడీపీ నుంచి? అంటే నాకు స్పెషల్గా 2 సార్లు వాడిపోయాననే సింపతి ఉంది. తర్వాత పార్టీని మోసేననే సింపతి ఉంది. కార్యకర్తలకు అండగా ఉన్నానని సింపతి ఉంది. కష్టకాలంలో కూడా పార్టీ కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడానని సింపతి ఉంది. ఇన్ని సింపతీలు ఉన్నప్పుడు కూడా ఆయనకు ఉండి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి, రామకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఆయన టికెట్ మార్చగలిగాడు. నేను తర్వాత ఫైట్ చేద్దామన్నా మరి చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారి మాట కాదని చేరు. అయినే ఒకసారి నా సోదరుడు స్నేహితుడి దగ్గర నేనేదో కొద్ది గట్టిగా మాట్లాడితే నా కూతురికి నేను టికెట్ తెచ్చుకోలేనని అతను ఉచ్చరించడం జరిగింది. సరే ఇంకంతా తప్పుడు ఉద్దేశంలో ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేసినా సుఖం లేదు. కానీ ఇప్పుడు ఇడిపోతే ఇప్పుడు కార్యకర్తలంతా మనం తయారు చేసిన కార్యకర్తలు వాళ్ళని వదిలి వెళ్ళమేటని అభిప్రాయంతో నాకు అప్పుడు వైఎస్ఆర్లో కూడా ఎమ్మెల్సీ ఇస్తానని ఆఫర్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా పదవి ముఖ్యం కాదు, కార్యకర్త 40 సంవత్సరాలు మనం తయారు చేసిన కార్యకర్తలు వాళ్ళ మన గుర్తింపు ఉన్నటువంటి పార్టీ మనం ఎందుకు దూరం అవ్వాలని అప్పుడు కూడా ఆలోచించాను. పత్తిపాడు ప్రజలందరూ కూడా చాలా మనకు బీసీలు మీరు పత్తిపాడు టికెట్ ట్రై చేయండి అని నాతో చెప్పడం జరిగింది. పత్తిపాడు నుంచి కూడా కొంతమంది పెద్దలు వెళ్ళి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఏమిటి టికెట్ ఎలా మారింది కదా, మరి మన కృష్ణ గారిని పత్తిపాడు పెట్టిందే బాగుంటుందేమని చెప్పడం జరిగింది. ఆయన అంగీకరించలేదు. ఎల్లోళ్ళ మీదే కోపం పడడం జరిగింది. సరే ఆయన మనసు మనకి ఏ పదవి ఇచ్చే పరిస్థితులు లేరు అని నాకు నేనుగా అడగలేదు. నేను ఎప్పుడు కూడా ఆయన్ని నాకు నేనుగా అడగలేదు. ఏ పదవి కానీ జిల్లా పరిషత్ ఇప్పించు, సెంట్రల్ బ్యాంక్ ఇప్పించు, లేదా గ్రంథాలయ చైర్మన్ ఇప్పించని ఎప్పుడు అడగలేదు. సరే ఇక్కడ మన స్థాయికి ఇలాగా గౌరవంగా కార్యకర్తల్లో పోవాలని అనుకున్నాం. ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఆశ కల్పించాడు, ఆయనే ఎమ్మెల్యే టికెట్ కల్పించాడు, ఆయనే ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నాడు. దాంట్లో చెప్పేదే ఉంది సార్. 4 దశాబ్దాల పైచిలుకు రాజకీయ జీవితంలో పార్టీ వరకు ఎలాగా వెళ్ళలేదని చెప్పారు. 2 సార్లు ఓటమి చెందడం జరిగింది. సరే రాజకీయాలు మనకి ఎందుకని చెప్పేసి బయటికి వెళ్ళి ఏమైనా వ్యాపారం చేసుకోవడం కానీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా, లేదంటే ప్రజల్లోనే ఉన్నారా? ఏమీ లేదు. వ్యవసాయదారులు మొదటి నుంచి ఏదో 1-2 బంకులు ఉన్నాయి. ఒరే బంకులు వ్యవసాయం ప్రజలే. తుల్లో ఇల్లు కట్టుకున్నాను, అప్పటి నుంచి తుల్లోనే ఉంటాను. నా వ్యవసాయం కూడా రామకృష్ణ గారి బ్రదర్ నాగేశ్వర గారే చూస్తుంటారు. నేను ఎప్పుడు వినారు వ్యవసాయం దృష్టి మీద వెళ్ళను, ఇక్కడే పార్టీ గురించి పనిచేస్తుంటాను. మరి అయినప్పటికీ కూడా ఏదో కాదు 2 సార్లు వాడిపోతే 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాడిపోయిన కూడా టికెట్ ఇచ్చారు. అదంతా మనకు తెలుసున్న విషయమే. ఆయన ట్రై చేస్తే టికెట్ రాకపోవడం ఉండదు, ఆయన మార్చుకుంటే టికెట్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం మళ్ళీ కార్యకర్తలు రెచ్చగొట్టి మళ్ళీ మనం అన్ని న్యూసెన్స్ చేసి ఇదంతా మళ్ళీ మనమే పార్టీని మనం పెంచిన మొక్కను మనమే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను నిజానికి కార్యకర్తలు 3 మండలాల కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితిలో ఈ ట్రిప్పు కృష్ణ గారికే టికెట్ ఇవ్వాలి,
టిక్కెట్ మార్చడానికి వీల్లేదని ఆయన ముఖమే చెప్పినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గం ఉన్నారు. అంత అభిమానమైన తెలుగుదేశం కార్యకర్తలు, నా మీద అభిమానమైన కార్యకర్తలు ఉన్నారు. అయినప్పుడు కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఈవేళ కూడా మా కార్యకర్తలు పిలిచి నేను మీటింగ్ పెట్టి ఎవరిని నాకు కూడా రండి, మీరు తప్పనిసరి ఏమైనా చేరే, నాకు యనమల రామకృష్ణ మోసం చేశారు, నాకు కూడా రండి అని అనలేదు. ఆయన మనస్తత్వం తెలిసిపోయింది, ఆయన ఉద్దేశం తెలిసిపోయింది, ఆయన ఆశ తెలిసిపోయింది. నాకు నేనుగా బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత జగన్ గారు ఆవేళ మీరు తుని, ప్రతిపాడు, పిఠాపురం, యాదవాస్ ఎక్కువ ఉన్నారు, ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కష్టపడమని చెప్పడం జరిగింది. మరి స్థానిక ఉన్నటువంటి మంత్రి గారు దాడిశెట్టి రాజయ్య గారు మరి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన విజయాన్ని కృషి చేయవలసిన బాధ్యత నాకు మాదే ఉందా, తప్పనిసరిగా ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ రోజున నన్నే వదలలేనటువంటి కార్యకర్తలు అందరిని పిలిచి నా గురించైనా దాడిశెట్టి రాజయ్య గారికి మీరు ఓటేయాలా, నా గురించైనా వైఎస్ఆర్ పార్టీలో రావాలని ఇప్పుడు చెప్తున్నాను. తప్పక అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి న్యాయం చేయాలా, పార్టీ క్యాండిడేట్ నెగ్గించుకోవాలా, పార్టీ క్యాండిడేట్ యొక్క క్షేమం కోరవలసిన బాధ్యత ఏ పార్టీలో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత. ఆ రోజున యనమల రామకృష్ణ గారు చేసాం, ఈవేళ దాడిశెట్టి రాజు గారికి చేస్తాం. తప్పదు. పార్టీ ఉన్నప్పుడు, పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి నష్టం చేయవలసిన నాయకుల లక్ష్యం కాదు. నాకు ఇప్పటికే 70 సంవత్సరాలు వచ్చాయి. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత 42 సంవత్సరాలు ఒకే పార్టీలో నడిచి ఒక వ్యక్తి పార్టీని వీడేటంటే ఎంత బాధ ఉంటే వేడతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కార్యకర్తలందరికీ తెలుసు. ఈవేళ తెలుగుదేశంలో తిరిగే కార్యకర్తలు కూడా తెలుసు ఇది అన్యాయం జరిగిందని. సో మీరైతే ఎవరిని పిలవలేదు అక్కడ కార్యకర్తలు కానీ, లేదంటే మీ అనుచరులు కానీ మీతో పాటు వచ్చేసారా, లేదంటే నాతో వచ్చేసారు కొంతమంది, దాన్ని వదలలేక వచ్చేసారు. ఇప్పుడు కూడా వస్తున్నారు, ఇప్పుడు పిలుస్తున్నాను. దాడిశెట్టి రాజయ్య గారిని నెగ్గించవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. ఒక పార్టీలో నాయకుడిగా తిరిగి ఈవేళ ఆయన పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా ఉన్నటువంటి రాజయ్య గారిని నెగ్గించవలసిన బాధ్యత నా భుజస్కంధాల మీద కూడా వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇటు నుంచి అటు వెళ్ళారు కదా సార్, మీరు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. అక్కడి నుంచి మీకు స్పందన ఎలా ఉందండి? రేపొద్దున పార్టీ గెలిస్తే కనుక మీకు ఏమైనా ఆఫర్ చేశారా? చెప్పాను కదా, మొదటే చెప్పాను కదా, దాడిశెట్టి రాజయ్య గారు, సునీల్ గారు నా స్వయంగా వాడు జగన్ గారు తీసుకెళ్ళి మన బీసీ నాయకుడు విశ్వాసంగా పనిచేస్తాడు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కట్టుబడి ఉంటాడని వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రభుత్వతే అతనికి అవకాశం కలగజేద్దారని జగన్ గారు నా ముఖం మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మెయిన్ నాయకులు రాజయ్య గారు, సునీల్ గారు సమక్షంలో చెప్పడం జరిగింది. సో మిమ్మల్ని కాదని టీడీపీ తరఫున ఎవరికైతే టికెట్ ఇచ్చారో యనమల దివ్య గారు, ఆవిడ గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఆవిడ గెలిపే అవకాశాలు అనేది ఇప్పటికే చాలా ఛానల్ చెప్తున్నారు. తుల్లో తెలుగుదేశం రాదు, దాడిశెట్టి రాజయ్య గారు నెగ్గుతారని ప్రజల్లో కూడా అదే కనపడుతుంది. దానికి తోడుగా మేమందరం రాజయ్య గారిని నెగ్గించాలని, అత్యధిక మెజారిటీతో నెగ్గించాలని మేమందరం కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా భగవంతుడు మా కృషికి ఫలితం ఇస్తారని ఆశిస్తున్నాం. సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు ప్రతిపాడులో కానీ పిఠాపురంలో కానీ మీ కమ్యూనిటీకి సంబంధించిన యాదవులు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళందరూ కూడా మీకు సపోర్టివ్గా వైసీపీకి సపోర్టివ్గా ఉంటారంటారా, లేదంటే చల్లాచెదురుగానే ఉంటారంటారా? అందరూ రారు కానీ కొంతమంది అప్పుడే నా దగ్గర రావడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ వచ్చారండి, వచ్చారు, రోజు ఫోటోలు తీసుకున్నారు, దాంట్లో వేస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. మీరు మారితే మేము మారుతాం, మాకు ఎవడెవడు ఉండాలి కదా సరైన ఇదని బీసీ నాయకుడిగా మీరు ఎదగడం మాకు నియోజకవర్గం వేరేనా. గతంలో మీరు అనేక పనులు మా కష్టంలో వచ్చి చేసేవారు. తప్పనిసరిగా మేము కూడా మీ వెనకాల నడుస్తాం. అక్కడి నుంచి కూడా రోజు ఈ 3 రోజులు బట్టి వర్షం కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో మీరు టీడీపీలోనే ఉన్నారు. వైసీపీ పరిపాలన ఎలా అనిపించింది సార్ మీకు అసలు? మళ్ళీ వైసీపీ వస్తుందని ఆశతోటే కదా మనం వెళ్తాం.
జగన్ గారు కొన్ని పథకాలు పెట్టారు, కింద స్థాయిలో పథకాలు అందుతున్నాయి. కొంతమంది అధికార పార్టీ కొంత వ్యతిరేకం ఉన్నా మీడియము మధ్యవర్తి కింద స్థాయి అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మేము గ్రామాలలో వెళ్తుంటే వైసీపీ ఫేవర్గానే మాట్లాడుతున్నారు. మరి పరిపాలన బాగోకపోతే ఇవాళ వైసీపీ ఏమీ పని లేదు కదా, పరిపాలన బాగున్నట్టే కదా మనం భావించాలి. సో తాజాగా మీ పక్క నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్ దాన్ని మీరు? అంటే ఆయన గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓటమి చెందడం జరిగింది మీలాగే. ఆయన కాన్స్టిట్యున్సీ మార్చుకొని మళ్ళీ పిఠాపురంకి వచ్చారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? నా పిఠాపురం నియోజకవర్గం మీద అంత అవగాహన లేదు, ఇంకా నేను వెళ్ళలేదు. ఊరికే అక్కడ బీసీలు ఉన్నారు, మీరు వస్తే బాగుంటుందని చెప్పారు తప్ప దాని మీద పెద్ద దృష్టి లేదు. ఇప్పుడు పత్తిపాడు నిన్న వెళ్ళాను, మొన్న ఒకసారి వెళ్ళాను. పత్తిపాడు నియోజకవర్గం మాకు బాగా బార్డరు, రావుతూరుపూడి శంఖవరం మండలాలు. అక్కడ కూడా ఎక్కువ బీసీ కమ్యూనిటీలు ఉన్నాయి, వెలవలో యాదవాసనం, వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. ఇంకా నేను అంతా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత నాలెడ్జ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్కి లేదు. సో ఆయన అపోనెంట్ చూసుకుంటే మీ పార్టీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. సో మొన్నటి వరకు ఆవిడ కూడా మంచి గట్టి పోటీ ఇచ్చారు, మాట మాట అనుకున్నారు. కానీ రీసెంట్గా వార్తలు చూస్తే కనుక ఆవిడ విత్డ్రా చేసుకుంటున్నారు నామినేషన్ని, మళ్ళీ జనసేనలో జాయిన్ అయిపోతున్నారు. అంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆహ్వానించారు ఆవిడని. సో ఎంతవరకు అంటారు ఇది? తెలియని ప్రశ్నలు జవాబు చెప్పడం అంత సమంజసం కాదు. మీరు నా నియోజకవర్గం నుంచి నా అనుభవాన్ని పెట్టి మీరు ఏ ప్రశ్న అడగని చెప్తాను. అది పిఠాపురం తాలూకా నేను దృష్టి పెట్టలేదు అసలు. మరి గీత గారు చాలామంది సెలబ్రిటీలు కూడా అంతా పిఠాపురాన్ని బేస్ చేసుకునే రాజకీయం చేస్తున్నారు కదా సార్. చాలామంది సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు కానీ అందరూ ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. ఉంటే ఉండొచ్చు. మరి పృథ్వీరాజు లాంటి వాళ్ళు భూ కబ్జా చేస్తున్నారు జగన్ గారు అని చెప్పేసి యాడ్స్ కూడా చేయడం జరిగింది. దాని మీద ఏమైనా స్పందిస్తారు? సరే, ఇప్పుడు ఈ రోజున చూసినట్టయితే మన వాట్సాప్ చూసినట్టయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా ప్రజలకు నమ్మకం పోయే విధంగా ఈరోజు సోషల్ మీడియా ఉంది, మనకంతా తెలుసున్నదే. ఎవరి పార్టీని వాళ్ళు పొగుడుకోవడం, ఎవరి నాయకులను వాళ్ళు పొగుడుకోవడం తప్ప నిజం ఎంత ఉన్నది అనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే నేను సర్వేని కాదంటలేదు, కానీ సర్వేలు కూడా అలా కనపడుతున్నాయి. ఈ రోజున ఒక సర్వే ఒకలా వస్తుంది, ఒక సర్వే ఒకలా వస్తుంది, ఒక సర్వే ఒకలా వస్తుంది, ఒక సర్వే ఒకలా వస్తుంది. పేపర్లో కూడా వీళ్ళ నాయకులు ఆడి తిరుగుతున్నారు, వాళ్ళ నాయకులు వీళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళ నాయకులు ఓ ప్లేస్ అంటున్నారు, వాళ్ళ నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరికాలు అలా ఉంది తప్ప స్పష్టతైన వ్యవహారం ఎక్కడ కనపడడం లేదు. అందుకే వాట్సాప్లో కూడా ఎవరు నమ్మడం లేదు. వీళ్ళు పేకంటే వాళ్ళు పేకంటే వీళ్ళు పేకంటే అలా ఉంది తప్ప ఇది కరెక్టో అనేది పోయింది. ఇప్పుడు ప్రజలని చెప్పు కూడా వాళ్ళకి ఎవరు సేవ చేస్తారో, ఎవరికి అందుబాటులో ఉంటారో అనేది చూస్తున్నారు తప్ప వీటిని అసలు పట్టించుకోవటం లేదు. నాయకులు కూడా పట్టించుకోవటం లేదు. కానీ నేను వైఎస్ఆర్లోకి వచ్చాను, నా మీదే వచ్చు పని. అప్పుడు లేకపోతే అక్కడ సాక్ ఇక్కడికి వచ్చారనొచ్చు, ఇక్కడ సాక్ అక్కడికి వచ్చారన్న సహజం అది. అంటే మనం వాళ్ళు ఏదో వాట్సాప్లో పెట్టారని మనం అంత దాని గురించి పెద్ద కంగారు వాళ్ళకి పని లేదు. మన వ్యక్తిత్వం మనకు ఉంది, మన రాజకీయ సర్వీస్ మనకు ఉంది, మన ప్రయాణం మనకు ఉంది. ప్రజలు చెప్తారు. ప్రతి సన్నివేశానికి మనం స్పందించేసి ఎవరో దారంటే ఉన్నాడు ఎవలేదు అన్నారు మనం స్పందించవలసిన పని లేదు. మనం అలా ఉండుంటే 42 సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే వ్యక్తి దగ్గర ఒకే గుర్తు మీద కొనసాగలేం. ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా మన వ్యక్తిత్వం మనం నిలబెట్టుకున్నప్పుడే మనకు గుర్తింటారు ప్రజలు. సార్, మనం గతంలోకి ఒకసారి వెళ్ళినట్టయితే కనుక తుని ఘటన ఏదైతే ఉందో అది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది సార్. మీరు అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హస్తం ఏమన్నా ఉందా ఆ ఘటనకు వచ్చేసి? అది అంత లేదు. అసలు ఏం జరిగింది సార్ అప్పుడు? ఏంటంటే కొంచెం క్లుప్తంగా ఏమైనా చెప్పగలరా? అది ఎలా జరిగింది అనేది కూడా ఇప్పుడు కన్ఫ్యూజే. ఎందుకు గతాన్ని తవ్వడం అంటారా? ఎందుకు మళ్ళీ గతం తవ్వడం కాదు, నిజం ఉంటే చెప్పచ్చు, తప్పే ఉన్నా. అంత మనకు దాని మీద నాలెడ్జ్ లేదు. మీ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పిలిచే
చనువు అంటారా, చొరవ అంటారా మీకు ఉంది. ఏంటంటారు అది? అంటే ప్రతి కార్యకర్తని పేరెట్టి పిల్లడానికి కారణం 2-3 తరాల నుంచి వాళ్ళ కుటుంబాలు నాతోటి సత్సంబంధాలు పెంచుకున్నటువంటి కార్యకర్త. వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ తాతగారు చేశారు, ఈవేళ అతను కూడా చేస్తున్నాడు. అందుకు కంటిన్యూగా 40 సంవత్సరాలు మన దగ్గర వస్తున్నప్పుడు ప్రతి పేరు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అందుకే ప్రతి కార్యకర్తను కూడా పేరెట్టి పిలగలను, వాళ్ళ స్వయ విషయాల్లో సలహాలు ఇవ్వగలను. ఏదైనా నాతో అటువంటి సత్సంబంధాలు కార్యకర్తలు ఉందా. సో మేము ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొంతమందితో అయితే మాట్లాడడం జరిగింది. మీకంటే వయసులో మీకు ఆల్రెడీ 70 ఏళ్ళు అని చెప్పారు. మీకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా యనమల కృష్ణ గారు అంటే మా గురువు గారు అని అంటున్నారు. ఏంటి సార్ అది? అదేంటంటే నేను రాజకీయంగానే కాకుండా వాళ్ళ కుటుంబ గొడవల్లో కూడా వాళ్ళ స్వదేశాల్లో కూడా నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా నాకు ఎదురైనప్పుడు ఎంతో నేను పలకరించడం, యారగంటగా ఉండను. ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా సరదా ఏ పెళ్లి దగ్గర కానీ ఎక్కడైనా వెళ్తే సరదా పలకరించడం, అందరితో మాట్లాడడం వల్ల మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వాళ్ళు కూడా గురుగారు అంటారు. ఎందువల్లంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళతో కూడా అలా ఉంటారా మీరు? టీడీపీ వాళ్ళతో కూడా అంటే ఇప్పుడు ఎలాగో నాతో జనరల్గా మాట్లాడుతున్నారు. ఏరా బాబు నాకు చేసి పెట్టంటారా, వైఎస్ఆర్ చేసి పెట్టండి నేను కోరుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా ఎదురైనప్పుడు వాళ్ళ స్వదేశాల్లో కూడా మన సలహాలు ఒక ఏదో రాజకీయంగానే మనం ఉపయోగించుకోవడం కాకుండా వాళ్ళు ఏదైనా చిన్న అన్నదమ్ములు గొడవ వచ్చినా, భార్యాభర్తలు గొడవ వచ్చినా, కుటుంబం గొడవ వచ్చినా నా సూచనలు వాళ్ళు పాటించడం వల్ల గురుగారు అనే అదొక నానిడిగా అయిపోయింది. అందుకు ఇతర పార్టీ వాళ్ళు కూడా గురుగారు ఏం చేస్తున్నారంటారంటే అది ఒక అలవాటుగా మారింది. ఎక్కువ రోజులు అధికారులు ఉండడం అవనివ్వండి, మరి ఇతర పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడైనా పెళ్లి దగ్గర శుభకార్యాల దగ్గర ఏదైనా కష్టాల్లో కలిసినప్పుడు కూడా ఆప్యాయతగా మాట్లాడడం, తర్వాత వాళ్ళ పార్టీ ఆడేది మన పార్టీ మందే, అంతవరకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 3 పార్టీలు అయితే ప్రధానమైన 3 పార్టీలు అయితే కలిసి రావడం జరుగుతుంది. ఈ తరుణంలో ఫ్యాన్ గాలి తునిలో వేస్తుందా అంటే ఏం చెప్తారు? ఈ ఫ్యాన్ గాలి తప్పనిసరిగా వేస్తాం. 3 పార్టీలు కదా 6 పార్టీలు కలిసినా ఇక్కడ తునిలో ఫ్యాన్ గాలి నిలబడద్దు, తప్పనిసరిగా వేస్తాం. కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థులుగా మీ పార్టీ తరఫు నుంచి చలమలశెట్టి సునీల్ గారు అయితే పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి అయితే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? అంటే మీ పార్టీ అభ్యర్థిగా కాకుండా మీరు పర్సనల్గా చెప్పండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు సునీల్ గారికి సింపతి వచ్చిందని అయ్యో పాప 2-3 సార్లు పోటీ చేశాడు, ఈ ట్రిప్ ఇతనికి అవకాశం ఇస్తారని ప్రజలు అనుకుంటున్నారని ప్రజానాడి. అంటే నా రాజకీయాల్లో వస్తారు వెళ్ళిపోతారు, ఎన్నికలు అవగానే మళ్ళీ వెళ్ళిపోతారు, వ్యాపారాలు చూసుకుంటారు, మళ్ళీ ఎన్నికలు వచ్చే 2 నెలల ముందు వస్తారు అనే ఒక చిన్న బ్యాడ్ నేమ్ కూడా లేదంటారు ప్రజల్లో? ముందుగానే ఎంపీ క్యాండిడేట్లు అంత ఇంపార్టెంట్ కాదు కదా. అంటే ఎమ్మెల్యేలు గెలిస్తే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా 2వ ఒకటి వేసేస్తారు, అది జనరల్. తర్వాత ఆయన కూడా గతంలో పాపం కార్యకర్తలు కూడా 2 ఎలక్షన్లో కూడా చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు గాలి ఆయన ఎదురుగాలిలో నిలబడడంలో కొంత నష్టం వచ్చింది. అప్పుడు ఇప్పుడు మరి ఇక్కడ ఈ జిల్లాలో ఆయనకి బంధుకోడు కూడా ఎక్కువ ఉంది. ఈ ట్రిప్ తప్పనిసరిగా ఆయనకి వేస్తాడని నెగ్గుతారు, అన్ని పార్టీ వాళ్ళు కూడా సహకరిస్తారనేది ఓ నాడండి. అంటే ఆ సెంటిమెంట్ ఆ జాలి వర్కౌట్ అవుద్ది అంటారా? వర్కౌట్ అవుద్దని అంటే 400 కోట్లు సొంత నిధులు పెట్టి 400 గ్రామాలని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆయన ప్రధానంగా అదే చెప్తున్నారు. సో అది సాధ్యమయ్యే పని అంటారా? సాధ్యమైన బట్టి వైఎస్ఆర్ పార్టీ తప్పనిసరి రావడం జరుగుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంపీ అవుతాడనే నమ్మకం పూర్తిగా ఉంది, ఆయనకు ఉంది, ప్రజలకు ఉంది. ఎంపీ గ్రాంట్ నుంచి ప్రభుత్వం గ్రాంట్ నుంచి చేయొచ్చు, కష్టం ఉంది, చేయాలని అనుకుంటే పెద్ద కష్టం కాదు కదా. రాజకీయ నాయకుడు మనసులో ఉండాలి. కానీ ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజున సినీ ఫీల్డ్ వదిలేసి రాజకీయాన్ని శాసించాడు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నది అయినా సాధించాడు. రాజకీయాల్లో ప్రజలు కోరుకుంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఒకసారి వాడిపోయాడు. ఆయన ఏమైనా జరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయినా వేరు. కోరికే కదా మనిషి సాధించేది. కోరిక దట్టమైంది అయితే గట్టి కోరుకుంటే తప్పనిసరిగా ఎవరైనా విజయం సాధిస్తారు. సో ముద్రగడ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
ఆయన ముఖానికి రంగేసుకున్న వాళ్ళని తరుము కొట్టాలి రాజకీయం నుంచి అని ఒకటైతే అన్నారు. సో దాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను ఏదంటే మీకు రెండే ప్రశ్నలు. నియోజకవర్గ కార్యకర్తల గురించి చెప్పండి, రామకృష్ణ గారి గురించి ఏ ప్రశ్న అడగండి జవాబు చెప్తాను. లేని దానికి మనం వాళ్ళ మీద వాళ్ళ గురించి మనకు పెద్ద పరిచయం లేదు. ఒకసారి ఎంపీగా మంచి నాతోడు ఏదో మంచి స్నేహం ఉండేవాడు ఆయన ఎంపీగా అయినాడు, మాకు మంచి గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు వెళ్ళినా చాలా గౌరవంగా నాకంటే పెద్ద అయినా నాకంటే ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ స్థానికంగా ఉండడం వల్ల, ఆయన ఎంపీగా ఉండడం వల్ల కృష్ణ మంచివాడు, చాలా మంచి అని నేను ఇప్పుడు కూడా గౌరవిస్తారు. ఇప్పుడు ఆయనకు కూడా నేను ఎప్పుడు గౌరవంగా ఆయన ఒక పెద్ద మనిషిగా చూస్తాను. సో పిఠాపురం గురించి అడిగినా మీరు ఏం చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, గీత గారు గెలుస్తారంటే పక్కా నియోజకవర్గం నాకు. పోనీ ఓవరాల్గా జనసేనకి చూసుకుంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే 21 సీట్లు ఎన్నో పోటీ చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను అంటే మీరు అనేక మంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు, అనేక మంది మీకు తారసపడతారు, మీకు తెలుసు తప్ప నాకు తుని గురించి ఇక్కడ మీరు తెల్లారితే తునిలో తప్ప. నిజానికి రామకృష్ణ గారు ఈ జిల్లా మంత్రి గారిని రాష్ట్ర మంత్రి చేసినప్పుడు కూడా నేను తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏలేట్లేదు, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేతో నేను విరోధం తెచ్చుకోలేదు. అందరితో సత్సంబంధాలతో పోయి. ఎందువల్లంటే నేను ఏదైనా ఏలెడితే రామకృష్ణ గారు చెడ్డ వస్తుందన్న ఉద్దేశంతో నేను నియోజకవర్గం వరకు ఒక చూడండి, ఓ పుంజిని జాబులో కప్పెడతారు, ఓ పుంజిని జాబులో కప్పెడితే జాబు వరకే పరిమితం. అది నూతిలో కప్పలాగా, ఈ నియోజకవర్గానికి అంటే నూతిలో కప్పలాగా నేను తుని నియోజకవర్గం వరకు అలాగా ఉన్నాను తప్ప ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. బయట నియోజకవర్గాల్లో ఏలు పెట్టలేదు, బయట నాయకులతో తగ్గు తెచ్చుకోలేదు. నా దృష్టి అని చెప్పి కూడా ఆయన్ని రాజకీయాలకు తీసుకొచ్చాం. ఆయనకి చెడ్డ రాకూడదు, ఆయన క్షేమంగా మన క్షేమంగా భావించి పనిచేయాలని 42 సంవత్సరాలు కూడా అదే దృష్టిలో పనిచేశాను. సార్ మీరు చెప్పనన్నా సరే మళ్ళీ కూర్చొని మిమ్మల్ని అడగ తప్పదు. జగన్ గారు ఏదైతే అన్నారో వైనాట్ 175 అంటే ఒక్క సీటు కూడా పక్క పార్టీలకు వెళ్లకుండా అవతల వాళ్ళు సింగిల్గా వస్తే అది వేరే విషయం. ఇప్పుడైతే 3 ప్రధాన పార్టీలు కలిసి వస్తున్నాయి. వైనాట్ 75 అనేది వర్కౌట్ అవుద్దంటారు అసలు? 75 కాకపోయినా కొన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 120, 140 కూడా వస్తాయని చెప్తున్నారు. మరి ఆయన ఏదైనా సాధించాడనే జనంలో పోయింది. పట్టుదల ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు మొగమాటానికి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనేది కూడా ఇప్పుడు జనంలో బండగా ఉంది. మేమంటున్నాం ఇది సర్వేలు ఎలా అవుతున్నాయి, ఆ సర్వేలు అవుతాయి ఎలా అవుతాయి, ఏమైనా సరే ఏదేమైనా వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఫారం చేయడం ఖాయం అనేది అక్కడక్కడ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సార్ తాజాగా చూసుకుంటే జగన్ గారు పర్యటనలో ఉండగా ఎవరో రాయి పెట్టుకుంటారు అయినా అది చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలేమో అవి యాక్టింగ్ ఏదో స్కెచ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అక్కడ దెబ్బ అయితే తగిలింది. తర్వాత కొన్ని రోజులకైతే అది లేదు, బ్యాండేజ్ పెట్టుకుని తిరుగుతున్నాడు, ఎన్నేళ్ళ వరకు తిరుగుతాడు అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. దీని అంతటినీ మీరు ఎలా చూస్తారు? దెబ్బ తగిలింది కదా, మళ్ళీ మనం దెబ్బ తగలడం యథార్థమే, క్లియర్గా కనపడదు. ఇప్పుడు సరిగ్గా అక్కడ కొట్టమని ఎవరైనా కొట్టగలరా? మళ్ళీ మనడా సరిగ్గా కంటి దగ్గరే నువ్వు కొట్టు అంటే కొట్టగలరా? ఆయన కొట్టించుకున్నట్టు ఒకసారి వాళ్ళ నాన్న ఇసురుకోమని చూడండి. ఎవరో మొత్తం జరిగింది. అది దురుద్దేశంతో జరిగిందా, రాజకీయంగా జరిగిందా, లేకపోతే కావాలని చేశారా, లేకపోతే చెంపతి అది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల వల్ల రావాలి తప్ప మనం 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 ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది. అది మేము తుల్లో ఉన్నాం. ఊరికే పేపర్లో కొన్ని పేపర్లు ఒకటి ఫేవర్గా రాస్తున్నాయి, కొన్ని పేపర్లు ఒకటి ఫేవర్ రాస్తున్నాయి. మీకు తెలందేం కాదు. సార్ రీసెంట్గా అయితే మీరు ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ అనాలి ఏమనాలో నాకు తెలియదు కానీ రాజా గారు గెలిచేంత వరకు బ్లాక్ డ్రెస్లోనే ఉంటారని చెప్పారు. ఎందుకు సార్? అంటే నేను 42 సంవత్సరాలు ఓ పార్టీలో పనిచేశాను. మాట ద్వారా కాకుండా బట్ట ద్వారా కూడా నిరసన తెలియజేయాలని రామకృష్ణ గారు నాకు చేసినటువంటి అన్యాయం ప్రజల్లోకి తీసుకెళ్ళడమే కాదు, వేసుకున్న బట్ట ద్వారా కూడా నిరసన తెలియజేయాలని నల్లబట్టలు వేసుకోవాలనుకున్నాం. అంతే, నిరసన, ఓన్లీ నిరసన. నేను ఈవేళ ప్రజల్లోకి ఎందుకు పోతున్నాను, నాకు అన్యాయం జరిగింది, నా మాట ద్వారా బట్ట ద్వారా కూడా తెలియజేస్తాను.
ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి సార్ మరి? ఎవరు రాజా గారు ఆయన గెలిచే వరకు వేసుకుంటూనే ఉంటారా? గెలిచేవారు కానీ కదా, ఆయన గెలిపించేదాకా అంటే గెలిచేదాకా ఆయన రేపు కౌంటింగ్ అవి దాకా 4 రోజులు ఉంటాను. ఆయన విజయం అన్న తర్వాత ఈ బట్టలు మార్చుకుని వైట్ బట్టలకి వెళ్తాను. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఆయన అంత కాన్ఫిడెన్స్ ఉంది, తప్పనిసరిగా నెగ్గుతాడు. తర్వాత చూసుకున్నట్లయితే మీ పక్కనే ఉంటారు ఆయన కూడా, ఆ మహాసేన్ రాజేష్ గారు తెలుసండి మీకు? తెలుసు. ఆయనకి పి గన్నవరం టికెట్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత అక్కడ ఏదో చిన్న వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ వెనక్కి తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. దీని అంతటినీ మీరు ఎలా చూస్తారు సార్? అంటే రాష్ట్రంలో పరిస్థితి మీరు చూశారు కదా, ఆఖరికి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానం ఎలా వచ్చిందంటే తెలుగుదేశం వాడు పోయి బీజేపీలో పోటీ చేయండి అనే పరిస్థితి వచ్చింది. అనపరిచి చూడండి. అంటే మనిషి ఏదో శేషపార్థం మందు తేడా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత ఎవరికి ఎందుకు ఇట్లెత్తున్నారో, ఎందుకు కష్టపడ్డ వాళ్ళు మారుతున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రం. చాలామంది అసంతృప్తి ఉన్నారు. పాపం ఆస్తులు పాడు చేసుకుని ఎంతో కష్టపడి కేడర్ని నిలబెట్టుకుని ఉన్నటువంటి నాకులాగే వాళ్ళు కూడా టికెట్లు మార్చడం, ఇంక లేదనుకుంటే ఇంకో పార్టీలోకి వెళ్ళి పోటీ చేయమడం, ఇదంతా గజిబిజి. అందుకే ఇప్పుడు జగన్ గారు వస్తారని నమ్మకం ప్రజలు కూడా చూసింది. వైఎస్ఆర్ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చిన జబ్బు ఇదే పరిస్థితిలో కొనసాగుతుంది చంద్రబాబు నాయకత్వం. అందుకు తప్పనిసరిగా మంచి చెడ్డ జగన్ మాట మీద నిలబడతాడనేది, జగన్ గారు మాట మీద నిలబడతాడనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. సో ప్రధానంగా మీరు ముక్కుసూటిగా మాట చెప్పండి, మీ అన్నయ్య గారి వల్లే మీకు అన్యాయం జరిగింది? 100%. పార్టీ వాళ్ళు కూడా కాదు. మీ అన్నయ్య గారిని దాటి ఒక పార్టీ పెద్దలను కానీ స్థానికంగా ఉన్న పెద్దలు కానీ కలిసి పార్టీకి ఇది నాకు జరిగింది అని చెప్పే ఇది కూడా మీరు ఏం చేయలేదు మరి? అంటే రామకృష్ణ గారి స్థాయి తెలుగుదేశం పార్టీలో మీకు తెలిసిన విషయం. అవును. ఇక్కడ జిల్లా పెద్దలతో మాట్లాడుకున్నా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడలేరు. మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఆయనకి వ్యతిరేకంగా చేయలేరు. చెప్పుకొని ఉపయోగపడుతుంది. ఓ చెట్టుకి కాయ లేనప్పుడు రాళ్ళు గిరగేయడం టైం వేస్ట్. కాయ ఉంటే 100 రాళ్ళని గిరగేయచ్చు, కాయ లేదని మనకు తెలిసిపోయింది. ఇంక కాయ రాళ్ళు గిరగడం చేయనప్పుడు తప్ప అవ్వదు అది. అందుకు కావాలని అతను నేనే నా కూతురు తెచ్చుకున్నాను అతనే చెప్తున్నప్పుడు మనం చేసేది ఏమీ లేదు కదా. ఉంటే నత్తి ఉండడం, లేకపోతే వేరే పార్టీలో పోవడం, అదే దృష్టి వచ్చింది. సో ఇప్పుడు 4 దశాబ్దాల టీడీపీలో ప్రయాణం ఇది, వైసీపీలో కూడా అలాగే సుదీర్ఘ ప్రయాణం ఉన్నంతకాలం వైసీపీలో కూడా అలా కొనసాగుతుంది. అందులోకి డౌట్ ఏం లేదు. అందులోనే మరి వైసీపీలో కూడా మీకు ఏమైనా అన్యాయం జరిగితే? చెప్పి అన్యాయం జరిగేదే ఉందిగా. వయసు 70 అన్యాయం చేసేది ఏమీ లేదు. ఇంకెవరు మనకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉన్నారు, అంత కుర్ర అన్న చిన్న వయసులో ఉన్నంత ఇంట్రెస్ట్ లేదు. రాజకీయాలు ఉన్నాం కాబట్టి మనం ఎవరికొరకే ఉపకారం చేయాలని మన పార్టీ మారా ఈయన చేసి ఉపకారం ఆయనకి చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా సార్, ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మాకు ఇన్ని వస్తాయి, మా ప్రజల్లో ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయని చెప్పేసి. మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? మా పార్టీకి 120. 120. ఇట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ 120 తగ్గదని నేనే అన్ని జిల్లాల్లో నేను ఎంక్వైరీ చేసుకున్నది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నెగ్గుతారు, ఇక్కడ దాచేటి రాజు గారు నెగ్గుతారు. ప్రభుత్వం నెలకొల్పిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, మిగతా 3 సంవత్సరాల్లో చాలా పథకాలు అయితే పెట్టారు, అవి వర్కౌట్ అవ్వలేదని అయితే ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈయనైతే చాలా బలంగా ప్రజల్లోకి చేరాయి, పేదవాళ్ళకి చేరాయి, లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని చెప్పి కూడా జగన్ గారు అంటున్నారు. ఇవన్నీ నెక్స్ట్ టైంకి వర్కౌట్ అవుతాయంటారా? ఇంకా పెంచారు కదా, వర్కౌట్ అయితే నమ్మకం ఉంది కదా ప్రజలకు. ఇంటికి వెళ్ళండి, ఎవరింటికి వెళ్ళి డెలివరీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కదండి, వాలంటీర్లు పెట్టి దర్జా ప్రతి ఇంటికి పంపుతాడు. బియ్యం ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. వెళ్ళకపోతే ఈ పాటి ప్రజలు తిరగబడతారు కదా. ఎంత చేసినా ప్రతిపక్ష విమర్శిస్తూ ఉంటుంది అధికార పార్టీని, సహజం అది. ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటా పోయాడు. ఆయన చేసిన సర్వీస్, ఆయన చేసిన పథకాలు నెగ్గింత పూర్తి విశ్వాసంతో ఉన్నారు పార్టీ. సార్ ఫైనల్గా పార్టీ మిమ్మల్ని గుర్తించకపోయినా ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఆదరించిన తుని నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీ పార్టీ వ్యక్తులకు కానీ ఈ సందర్భంగా ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ స్థానిక నాయకులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు
దాడిశెట్టి రాజయ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి తుని నియోజకవర్గ ప్రజానికానికి నా శాయశక్తిర సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ ఎంపీ గారు, కాకినాడ ఎంపీ గారు సునీల్ గారు, ఆయన సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు ఎక్కువ అందేలాగా ప్రయత్నం చేస్తూ, మరి ఆ ప్రయత్నం కారణం ఏంటి, మీరు ఇంత వయసు వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. ఒక రంగంలో ప్రయాణం కొనసాగించినప్పుడు ఏ వ్యక్తికైనా రంగం మీద లాస్ట్ దాకా విశ్వాసం ఉంటుంది. ఒక నాటక రంగం ఏమనేయండి, సినిమా రంగం ఏమనేయండి, రాజకీయ రంగం ఏమనేయండి, ఆ రంగంలో ఉన్నప్పుడు సహజంగా సూచనలకి సలహాలకి కూడా మన ఇంటికాడ కూర్చొని మన ప్రజలు, మరి ప్రజలు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏదో పార్టీని, మంచి పార్టీని పట్టుకుని ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా తుని నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. గతంలో కంటే ఇంకా ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఫ్రెండ్స్, ఇది వైసీపీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు గారితో ఇంటర్వ్యూ. మరొక మంచి నాయకుడితో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.